श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गणानान्त्वा गणपतिं ववामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोऽभिसीदसादनो श्रीमहागणाधिपतये नमः। అందరికీ శ్రీ మహాగణపతి దివ్య ఆశీస్సులతో మనకు ఒక వీడియో ఒక స్టేటస్ వైరల్ అవుతుంది. అందులో వినాయక చవితి గురించి, వినాయక చవితి ఈసారి అంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో 11 రోజులు చేయకూడదు, కేవలం 9 రోజులు మాత్రమే చేయాలి, తదనంతరం గ్రహణం ఉంది అంటున్నారు. కానీ వినాయక చవితి పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, అనంత చతుర్దశి నాడు అనగా 11 రోజులకు వినాయకుని నిమజ్జనం చేస్తారు. కాబట్టి తరువాత మనకు చంద్రగ్రహణము మరుసటి రోజు అనగా 7వ తేదీ ఉంది. అంటే 6వ తేదీ వినాయకుడి అనంత చతుర్దశి. కాబట్టి ఆ రోజు వినాయకుడిని నిమజ్జనం చేసుకోవచ్చు. సంతోషంగా 11 రోజులు రుద్రస్వాకారంగా స్వామివారిని పూజించవచ్చు. ఎలాంటి దోషము లేదు. దీనిని చాలామంది ఏదోగా పెడుతున్నారు. కాబట్టి దయచేసి తప్పుగా భావించకండి. ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, అదేవిధంగా చెప్పగలరని ప్రార్థన. వినాయక చవితి 11 రోజులు అనగా 6వ తేదీ 9వ నెల సెప్టెంబర్ నాడు వినాయకుని అనంత చతుర్దశి నిమజ్జనం, మరుసటి రోజు గ్రహణం. ఇది గుర్తించగలరు. శ్రీ మహాగణపతే నమః. సదా మీ అందరి సేవలో మీ ఆలంపల్లి అశోక్ పంతులు.